హలో గాయస్, అందరికీ అవర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన కొండగట్టు మునుల గృహ అనే పేరు విన్నారు, కానీ అందరు చూపెడుతారు రీళ్ళల్లో సగం సగం. మనం ఈరోజు అట్లా కాదు, మొత్తం ఎట్లా పోవాలి, మా ఊరు నుంచి వెళ్ళి ఒక 20 కిలోమీటర్లు వస్తుంది, ఎట్లా పోవాలనేది నేను మీకు వ్లాగ్ వేసి చూపెడుతున్నా. దేని మీద పోతున్నా అనుకున్నది బస్సు కాదు, మన బండి మీద పోతున్నా. గాయస్, మీరు చూస్తున్నది ఇది వెమ్లాడ్ నుంచి కొండగట్టు పోయేతోవ. ఇది మన చెప్పాలంటారు, చెప్పాల కట్టరాజన కంచెని మనం వెళ్తున్నాం. ఇంచెల్లి వెళ్ళి మనం కొనాటుకోవాలి, అంటే దొంగలమర్రి దగ్గరకు పోవాలి. ఇటు పక్క పండి కట్టు ఉంటుంది, ఒక చెరువు ఉంటుంది. కిందికి పొలాల దగ్గర కోసిర్రు. మరి మీ సైడ్ కోసిర్రా లేదా చెప్పుర్రి. ఇక్కడ కొన్ని రైస్ మిల్స్ ఉంటాయి, చెప్పాలి ఎక్స్ రోడ్ అంటారు. ఇక్కడ ఆగినాం చెప్పాలి ఎక్స్ రోడ్ కాడ. ఇక్కడ టిఫిన్ చేసినామండి హనుమాన్ టిఫిన్ సెంటర్లో. ఇక్కడ టిఫిన్స్ మంచిగా ఉంటాయి. నేనైతే ఒక ఇడ్లీ తీసుకొని తింటున్నా. ఇడ్లీ అయితే మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. నెక్స్ట్ రెడీ అయిదాం, వెళ్తున్నాం. ఇది దొంగలమర్రి దగ్గర. దొంగలమర్రి దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ ఒక పోలీసులు ఉంటారు. ఇక్కడ కొద్దిగా ఇంచెల్లి లెఫ్ట్ సైడ్ పోవాలి. ఇటు కమ్మని కనిపించిందిగా, ఇటు పోతే కొండగట్టు గుట్ట మీదకి పోతాం. అటు పోతే కొండగట్టు గుట్ట కిందికి పోతాం. అది కర్మేర్ టు కొండగట్టు హైవే, అది జగిత్యాల హైవే. ఇంచెల్లి పోతే ఇది నాచుపల్లి ఏరియా కిందకి వస్తుంది మొత్తం ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంచెల్లి లెఫ్ట్ పోతే కొడిమేలు పోతాం. ఇంచెల్లి లెఫ్ట్ పోతే కొడిమేలు, ఇంచెల్లి పోతే కొండగట్టు గుట్ట మీదకి పోతాం. ఇక్కడ ఒకది కమాన్ ఉంది కొండగట్టు మీదకి. ఇక్కడ లెఫ్ట్ మాత్రం ఒక రిసార్ట్ ఉంటుంది, బృందావన్ గార్డెన్ అని. బృందావన్ రిసార్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది బృందావన్ రిసార్ట్ గార్డెన్ అంటారు. ఇది దీని పక్క పంట ఒక తోట కూడా ఉంది చిన్న. పోవాలి మనం ఒక 5-6 కిలోమీటర్ల గుట్ట ఎక్కుతూనే పోవాలి. ఇది ఒక తోట కాంచెలు ఇదే ఒకటే తోవ, మనకు వేరే తోవ అని కనిపించేది. ఇక్కడ ఒక మన గెస్ట్ హౌస్ కడుతురు, మంచిగా ఉంది, మస్తు హైలైట్ కడుతురు అది. నెక్స్ట్ వచ్చేసి ముంగట ఏముంటుంది అంటే ఒక కాలేజ్ ఉంటుంది. కాలేజ్ దాకా వచ్చేసినాం. ఈ కమాన్ కాంచెలు లెఫ్ట్ పోతే డబ్బుతిమ్మపల్లి, స్ట్రేట్ పోతే కొండగట్టు గుట్ట మీదకి పోతాం. పక్క పొంటి జేఎన్టీ కాలేజ్ ఉంది, జేఎన్టీయు నాచుపల్లి అని ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు బాగా రోజుల కింద కట్టారు. చూడరు, మెయిన్ క్యాంపస్ ఇక్కడ ఉంది. దాని గేటు ముంగట ఉంది, చూపెడతా. కమాన్ దాటాలి, ఇది రెండో కమాన్ దాటినాం. కూడా కనిపిస్తుందా అక్కడ దాకా ఆంజలా టు జేఎన్టీ కాలేజ్ పరిధి కిందకి వస్తుంది. వచ్చేసింది జేఎన్టీ కాలేజ్ మెయిన్ గేట్ వచ్చింది. ఇక్కడ ఏటీఎం కూడా ఉంటుంది, ఎస్బీఐది. ఇదే జేఎన్టీ కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్. లోపల ఏటీఎం ఉంటుంది ఎస్బీఐది, వాళ్ళని విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాత్రం గుట్ట మీద మాత్రం ఎదురెక్కినట్టు అవుతుంది, బాగా హైట్లో ఉంటుంది, ఘోరంగా ఉంది. ఇదంతా జేఎన్టీ కాలేజీకి సంబంధించిన క్యాంపస్లు ఉంటాయి. పక్కబంటి తో కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుట్ట మీదకి అయితే ఏరుకున్నాం మాట. ఇటనే కమాన్ వచ్చేసి చూసిరిగా, కొండగట్టు గుట్టకైతే వచ్చేసినాం. ఇక్కడైతే చూసిరిగా బండి పార్క్ చేసినాం. బండి పార్క్ చేసి దిగినాం. మొన్ననే చిన్న జయంతి అయిపోయింది, అన్నీ క్లీనప్ చేస్తారు. వెనుక గుడికి సంబంధించిన అది రూమ్స్ ఉంటాయి. ఆడికెళ్ళి మ్యాట్ వేసిరండి, సీదా ఓన్లీ 1 లైన్. మ్యాట్ నుంచి పోతున్నా, కాళ్ళు అయితే కాలకుండా మంచిగా వేసారు. ఇదైతే మంచిగా అనిపించింది. మనం మెయిన్ అయితే ఇక్కడికి వచ్చేసినాం, గుడి ముంగడికి నడుచుకుంటూ పోతున్నాం. మొత్తం మొన్న చిన్న జయంతి కాబట్టి మొత్తం తడకలు వాతిరు, ఎండ కొట్టకుండా ఉండాలని. చూసిరుగా, ఇది కొండగట్టు గుట్ట దగ్గరికి అయితే వచ్చేసే తోవ. మెయిన్ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. చూసిరుగా, ఈ పక్క క్లోజ్ చేసిరు, వేరే పక్క నుంచి పంపిస్తారట. మెయిన్ బాగా మంది జనం ఉంటే ఇంచెలు పంపించారట, అందుకోసం ఇటు వచ్చేసినాం. ఈయన నాతో వచ్చిన పిల్లవాడు, ఆయన టోపీ ఎందుకు పెట్టుకున్నాను అనుకున్నాడు. టోపీ ఆయనకి ఎంటికలనే గుండె ఉందో చూస్తారా, చూడరు గుండె. మీరే ఎంటికలనే అనుకోరు కావచ్చు, కానీ ఇక ఎండాకాలం గుండెకి ఎండ కొడతాని. ఇక కోతి చూడరు, మొత్తం పల్లీలు అంగడి చేసింది. అది ఎట్లా బుక్తుంది చూడరు, తిరంగా ఒక్కొక్కటి తీసుకొని బుక్తుంది. దాన్ని గెలిపితే మాలనే గరిచేటట్టుంది. సపరేట్గా పోదాం. జై హనుమాన్. ఓకే, మనం గుండం దిక్కోగా తమ్ముడైతే ఏం చేస్తుండని చూసేవారికైతే ఆయన టమాటాలు కోసుడు కడిగేస్తుండు. చూడరు ఎట్లా కడిగేస్తుండో కత్తెర బట్టి. నేనైతే ఫస్ట్ టైం, మాది ఇట్లా ఉండదు, కత్తులో బట్టి ఇలా బిడ్డలు బట్టి కోస్తారు, కానీ ఇట్లా కడిగేయంగా నేను చూడలే.
ఇటు వాటర్ ఫ్రీ ఉంటాయి, ఇటు ధర్మగుండం కోనేరు చూడురి, కొత్త కోనేరు. అందులో కోనేరు నీళ్ళు కొంచెం తక్కువనే ఉంచారు. అందులోకి అయితే చూద్దాం లోపల మంది ఇటు తక్కువనే ఉన్నారు, అప్పుడే వచ్చారు. ఇట్లా కొన్ని గుండంలోకి పోయి కొన్ని నీళ్ళు అల్లుకొని రావాలి, ఎందుకంటే మనం మునుల దగ్గర పోతాం కాబట్టి పవిత్రంగా ఉండాలి కాబట్టి నీళ్ళు అల్లుకొని పోవాలి. గుండంలోకి దిగుదాం. అడిటనా నీళ్ళు అల్లుకుంటున్నా చూడురి. మనకు మునుల గృహ ఇక్కడనే దగ్గరనే కొత్త కోనేరు పక్క పండి అంటారు కదా, అది ఎక్కడంటే ఇక ఎల్లో కలర్ బిల్డింగ్ దగ్గర ఉంటుంది. మనం ఈ మెట్ల మించెలు పోవాలి. హలో గాయ్స్, ఇక మనం అప్పంచలు చూస్తున్నాం, మునుల గృహకి అయితే వచ్చేసినాం. ఇది ఎక్కడ కాదు, కొత్త కోనేరు పక్క పండు ఇటు మీదికి ఉంటుంది. చూడు కోనేరు అటు పక్క పండు ఇటు మీదికే ఉంటుంది. ఇటు గుడికాంచెల్లి డైరెక్ట్ ఇటే రావాలి. ఇంకటికి వెళ్ళి మర్రిచెట్టుకి రాయి చెట్టుకి వెళ్ళి ఇటే రావాలి సీదా. ఇది ఆల్రెడీ మునుల గృహ పేరు రాసి ఉంది. ఈ మునుల గృహకు ఇట్లోనే పోవాలి, వేరే తవ్వలేదు. మనకు బా ఘోరం ఉంది. ఓకేనా ఇగో మునుల గృహకు మొత్తం పెద్ద రాతి బండ కింద అలనాడు మునులు తపస్సు చేసిన ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇగో ఇదే స్వరంగం, ఇందుకెళ్ళి పోవాలి. ఇగో ఇప్పండి చూపిస్తా మొత్తం ఎట్లుందో, ఏ విధంగా ఉందో. లోపల లైట్ లేదు, ఏం లేదు. లోపల అయితే మంచిగా ఉంది, కానీ మీద కూడా ఇంత పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి. మూలకి రావాలంటే కొద్దిగా తోమ చూస్తే భయపడతారు, కానీ మంచిగా ఉంది. తీసుకురా చూడరు. ఇందుకెళ్ళి మాత్రం ఒక త్వరగా లైట్ లైట్ వస్తుంది ఇంకెళ్ళి. మరి ఇలా బండ్లు అంతమంది లేదు తెలియదు. ఈ మెట్లయితే మొన్న కట్టించినట్టు తెలుస్తుంది, మొత్తం సిమెంట్తో. ఇంకెళ్ళి మన లైట్లో ప్లేస్ వచ్చినాము. ఇంకెళ్ళి మన వెళ్తూనే ఉంది. పెద్దగా కట్టారు, దారుణంగా ఉన్నాయి. కష్టంలో వ్యూ ఉంటుంది, ఒక వ్యూ మస్తు ఉంటుంది, ఉద్యానవనం లెక్క ఉంటుంది. ఇవాడ కోతులు ఉన్నాయి, అటు పోనిస్తారు. లోపల ఉన్నారు, ఏమైనా సౌండ్ వస్తుంది వింటుర్రా? ఆ సౌండ్ ఏంటి చూద్దాం. లోపల ఒక చీకటి ఉంటుంది, ఏమనుకో ఇబ్బంది పడకూరి. మళ్ళీ లైట్ ఆన్ చేస్తా. లోపలికి పోదామంటే ఒక లోపల ఉన్నారు, చూద్దాం. మనకు ఒక శునకం కనిపించింది. లోపల ఉన్నారు. మీరు చూస్తున్నారు, లోపలికి వచ్చిన మొత్తం బ్లాక్ ఉంది, ఘోరంగా ఉన్నది. లోపల ఒక ఆమెకు దేవుడు వచ్చింది, ఏమో అని మనకు తెలియదు, కానీ కొద్దిగా కేకలు నచ్చినాయి అంతే. ఇక మనం లోపలికైతే పోదాం. ఇదే చీకటి మొత్తం. ఇక్కడ ఒక లొందలొక్కి ఉంది, ఇలా నుంచి వెళ్ళి లోపలికి పోదాం. ఇక ఫ్లాష్ పట్టుకొని వచ్చిన వాడికైనా సో నుంచి ముంగడికి పోదాం. ఇక లోపల ఒక దీపం పెట్టిరు, ఒక లింగ రూపం ఉందండి. లింగం, శివలింగం లెక్క ఉంది. చూడురి,
ఇది శివలింగం కాడ దీపం పెట్టి ఇక్కడ ఉన్నారు. అక్కడ ఒక దీపం వెనుక చూడరి ఒక విగ్రహం కూడా పెట్టిరు. ఒక విగ్రహం కూడా వెలిసింది అక్కడ. వాళ్ళు పెట్టిందో తెలియదు కానీ అక్కడ వెలిసింది. ఒక నంది ఉన్నది. ఇక్కడ ఒక అమ్మవారు ఒకరు ఊకొని బొట్టు పెడుతారు. పక్క పొంటి కింద అంజన్న దేవుడు బేతాళుడు మీద ఒకరు తపస్సు చేసినట్టు కూకున్నట్టు బండ అయింది ఒక రూపం ఉంది. మొత్తం మీద ఇంకా మీద మునులు తపస్సు చేసుకున్న ప్లేస్లో ఒకళ్ళు ఉన్నారు. మరి అక్కడికి పోయి ఆడ ఏ విధంగా ఉంది మొత్తం చూపెడతా చూడరి. దగ్గరకు పోదాం. అక్కడ ఒకళ్ళు ఉన్నారు. అది జరిగిన వాళ్ళే మనం పోదాం. వివరంగా చూపెట్టిన దానిలో మీకు ఏమన్నా వింతగా అనిపిస్తే కామెంట్ చేయరి. ఇగో చూసిరిగా ఇక్కడ ఒక శూలం ఉంది. అక్కడ ఒక చూడురి ఒక శూలము రెండు 3-4 శూలాలు ఉన్నాయి. ఇగో ఇక్కడ ముని ఉన్నాడు చూసారా, ముని కూర్చొని ఉన్నాడు. కనిపిస్తుందో లేదో మరి. ఇవన్నీ మీద మొత్తం బండలే ఉన్నాయండి. ఇక్కడ ఒక కూకొని తపస్సు చేస్తాడు. ఇప్పుడు చూడరి క్లారిటీగా ఏ విధంగా ఉన్నది. కొబ్బరికాయ కొట్టిరు, మంచిగా పువ్వు లెక్క వలిగింది. ఇక్కడ ముని పక్క పొంటి సీతారాముల వారి విగ్రహాలు ఉన్నాయి. అంజన్న పూజ కోసం మునులు ఇక్కడ తపస్సు చేసి అక్కడికి పోయి అంజన్న దగ్గరికి పోయి పూజలు చేసుకొని వచ్చి పూజ చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ తపస్సు చేసుకోరట. అందుకే ఇది మునుల గృహ, కొండగట్టు మునుల గృహ అని వచ్చింది. మళ్ళీ ఒక్కసారి చూడురి అంజన్న విగ్రహం ఇంకొక విగ్రహం ఉంది. అది బేతాళు అనుకుంటున్నాం, మీరేమనుకుంటారు. ఇక్కడ ముగ్గు వేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఒక రూపం ఉందండి. క్లారిటీగా మీకు కనిపిస్తే మాత్రం కామెంట్ చేయరు. ఇక్కడ మీద మాత్రం ముని దగ్గర ఒక దీపం ఉన్నది. ఇక్కడ ఒక రూపం ఉన్నది. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ లింగం కాడ ఒక దీపము, నంది, శూలము, ఇంకొకటి ఏమో ఉన్నది, ఇంకొక విగ్రహం ఉన్నది. ఇది మన మునుల గృహలో ఉన్న లోపల ఇక్కడ భూమిలో నుంచి వెలిసిన లింగం. ఇది ఎవరు తయారు చేసింది కాదు, మునులు తపస్సు చేయంగా వెలిసిన లింగం అట ఇది. మీరు ఇట్లా ఒకవేళ ఇక్కడికి వచ్చిన కామెడీ భయం అవుతుందా? మన పిల్లాడు అడకి ఇరుక్కపెట్టి కోతులు ఉన్నాయట. ఇళ్ళకెళ్ళి వెళ్ళాలి, ఈ గుండెలోకి వెళ్ళి పోదాం. ఇటా అక్కడ అటు ఇటు వస్తారు. అత్త దానికి వెళ్ళి ఇరుక్కుంటూ రావాలి. ఇళ్ళకి మునుల గృహంలో ఉంటుంది. గిన్నెకెళ్ళి రావాలన్నట. అందులోకెళ్ళి పోయి ఇళ్ళకెళ్ళి రావాలి. బొట్టు పడకుండా ఇళ్ళకెళ్ళి వెళ్తారు నుంచి పోయి. ఇక కోతలు ఉన్నాయి. ఇది మునుల గృహ. ఇదే అటు ఇటనే అయిపోయింది. మొత్తం వీడియో అయితే పూర్తిగా చూడరు ఎట్లుంటుందో లోపల. మా పిల్లానికి భయపడ్డాడు. చూడు మొత్తం కోతులు ఉన్నాయి. కోతుల ముంగట గంటలకి వెళ్ళాలి అటు బయటకి, కానీ మేము వెళ్ళలే. మొత్తానికి మునుల గుహ కంప్లీట్గా చూసినాం. బాయ్ బాయ్. ఇటే మొత్తానికి అయితే మునుల గృహకు వచ్చేసి చూసేసినాం. మా మునుల గృహ వీడియో ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ అయితే చేయరి. ఇది మన మునుల గృహ.